చేసే కుట్ర ఇది. ఇలా ఎన్పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్లో రెండు ఉన్నాయి, చార్జబుల్ ఉన్నాయి, నాన్ చార్జబుల్ ఉన్నాయి. రైతులకు ఇచ్చే ఉచిత కరెంట్ ఉన్నది, ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే ఉచిత కరెంట్ ఉన్నది, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లకు సప్లై చేసే కరెంట్ ఉన్నది, స్కూళ్ళకి ఇచ్చే కరెంట్ ఉంది. ఇప్పుడు అవన్నిటికి వేరే పెడతారట, పైసలు వచ్చేది మాత్రమే ఎన్పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్ పెడతారట. అంటే ఏమవుతుంది, రేపు ఫ్రీదంతా ఒక దాంట్లో, ఎన్పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్ మాత్రం పైసలు వసూలు చేసేది, దాన్ని రేపు ప్రైవేట్ పరం చేయడానికి మార్గమం సుగమం చేస్తున్నారు మీరు. ఇట్స్ ఏ పాలసీ ఫర్ ప్రైవేటైజేషన్. సింపుల్ అడుగుతున్న భయ్, కొత్త డిస్కామ్కు మీరు ఏం చెప్తున్నారు? రైతుల ఉచిత కరెంటు, పేదలకు ఇచ్చే ఉచిత కరెంటు, స్కూళ్ళకి ఇచ్చే ఉచిత కరెంటు దాంట్లో పెట్టమని. మరి దానికి రూపాయి రాదు. రానప్పుడు దానికి ఎవడన్నా అప్పిస్తాడా? దానికి పీపీఏ అవుతుందా? కరెంట్ ఎవడన్నా సరఫరా చేస్తాడా? చేయకపోతే రేపు రైతులకు ఇవాళ వచ్చినట్టు నాణ్యమైన 24 గంటల కరెంటు రేపు రైతులకు వస్తుందా? అది డమ్మీ అయిపోతుంది. అక్కడ ఉన్న ఉద్యోగులకు జీతాలు కూడా రాని పరిస్థితి ఏర్పడుతుంది. ఇది కేవలం ఒక అదానికో ఒక అంబానీకో మన ఎన్పీడీసీఎల్ను ఎస్పీడీసీఎల్ను అప్పజెప్పే కుట్రకు, కేంద్ర ప్రభుత్వ కుట్రలో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం అవుతుంది. బీజేపీ ప్రభుత్వం యాక్షన్, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ డైరెక్షన్లో వీళ్ళు యాక్షన్ చేస్తున్నారు. డైరెక్షన్ బై బీజేపీ, యాక్షన్ బై రేవంత్ గవర్నమెంట్. ఇది ప్రైవేటైజేషన్ పాలసీ. ఈ కొత్త డిస్కామ్ ఎవరిని ఉద్ధరించడానికి పెడుతున్నావు? అసలు కొత్త డిస్కామ్లో ఉండే రేపు రైతుల పరిస్థితి ఏమవుతుంది? కొత్త డిస్కామ్కి కూడా ఒక ఉద్యోగి పోయి పనిచేస్తాడా? ఆప్షన్ ఇస్తాడా? ఇది జరిగే పనా? అంటే టోటల్గా కూడా ఇది మళ్ళీ ఒక ప్రైవేటైజేషన్ కుట్ర. దాని వెనుక కూడా ఇంకో స్కామ్ ఉన్నది. ఇది ప్రైవేటైజేషన్ చేయడానికి మీరు చేస్తున్న పాలసీ. అసలు కొత్త డిస్కామ్ సర్వైవే కాదు. ఆ కొత్త డిస్కామ్లో ఉన్నటువంటి వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు రానే రాదు. రేపు ఎవడో దాంతో పీపీఏ చేసుకోరు. ఇదంతా కొత్త అప్పులు తేవడానికి, ప్రైవేటైజేషన్ చేయడానికి చేస్తున్న కుట్ర తప్ప ఇంకోటి ఏది లేదు. అంటే వరుసగా